హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనోజ్. కూటమి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపు 1.5 ఏళ్ల అవుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీ చాలా విషప్రచారాలు చేస్తుంది. సో అవి కొన్ని పక్కన పెడితే అసలు కూటమిలో ఏం జరుగుతుంది? ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళపైన సీఎం ఎందుకు కొంచెం ఉదాసీనత వ్యవహరిస్తున్నారు అనే ధోరణి ప్రజల్లో ఎందుకు వినిపిస్తుంది? సో ఇవి అన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే మనోజ్. ఎందుకు ఎమ్మెల్యేలపై ఉదాసీనత అంటే ఏం చెప్తారు సార్? అంటే మనోజ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గత పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత ఈ అరాచకాలు అన్నాము, ఎమ్మెల్యేల దుర్మార్గాలు, దాష్టీకాలు అని చెప్పేసి అవన్నీ చెప్పుకొని కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలోని ఎమ్మెల్యేలు, దాంట్లో ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటే వీళ్ళ నియోజకవర్గాలలో వీళ్ళు ఏ విధంగా భావిస్తున్నారంటే, ఆ నియోజకవర్గ మీద నాకు ఒక 5 సంవత్సరాలు నా హక్కు, ఇది నా రాజ్యము, నాకు లీజుకి ఇచ్చారు, నాకు కాంట్రాక్ట్కి ఇచ్చారు చంద్రబాబు నాయుడు, అందుకు ఆ నియోజకవర్గంలోని ప్రజల ధన మాన ప్రాణాలు, వాడి ఆస్తులు ఇవన్నీ కూడా నావే, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, నేను ఏం చేసినా ఏదైనా చేసుకోమని నాకు ఓటేశారు అనే భావనలో ఈ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో ఏమవుతుందంటే నియోజకవర్గాల్లో ఇష్టారాజ్యంగా దౌర్జన్యం, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, ఇతరత్ర లిక్కర్లో బిజినెస్లు, సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దీంతో చాలా బిజీగా ఉన్నారు. అంటే ఎట్లా తయారైందంటే ఇప్పుడు ఇదే విషయమై టీడీపీ పార్టీలోనే వ్యతిరేకంగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి, ప్రశ్నిస్తున్నారు అధిష్టానాన్ని. ఫస్ట్ గా చూసుకుంటే మనకు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, ఆయన్ను ఏదో ఒక సెక్స్ స్కాండల్లో ఆ వీడియోలు బయటికి రావటం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే మళ్ళీ ఇదే సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్తే రేణుగుంట విమానాశ్రయంతో సత్యవేడు ఎమ్మెల్యే వచ్చి షాల్వా వేస్తే కప్పించుకుంటాడు, బొకే ఇస్తే తీసుకొని ఫోజులు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. తప్పు. నువ్వు పార్టీ అధ్యక్షుడుగా నువ్వు ఎట్లా చేస్తే ఎట్లా? నీ పార్టీలో సస్పెండ్ చేశారు, అతను ఎయిర్పోర్ట్ లోకి ఎలా వస్తాడు? రాకూడదుగా. ఏమి అదొకటి. నెక్స్ట్, రీసెంట్ గా మనము అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వార్ 2 సినిమా జూనియర్ ఎన్టీఆర్ ది రిలీజ్ అవుతుంది. ఆ వార్ 2 సినిమాకు ఆ దగ్గుపాటి ప్రసాద్ కు సంబంధమే లేదు. అకారణంగా ఆ తెలుగు యూత్ ఒక అతనికి ఫోన్ చేసి, ధనంజయ నాయుడు అనే అతనికి, ఆ సినిమా నువ్వు ఎట్లా చూస్తావు, ఫ్లెక్సీలు ఎట్లా కట్టిస్తావు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఎంత దారుణంగా మాట్లాడాడో మనం అందరం చూసాం, విన్నాం. కనీసం ఇప్పటి వరకు అతని మీద చర్యలు లేవు. కనీసం ఇప్పటి వరకు ఆ విషయాన్ని ఖండించడం కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ దాన్ని ఖండించడం కానీ, అది తప్పు నువ్వు అలా చేయటం అని చెప్పటం కానీ జరగల. అంటే ఇది ఎలా ఉందంటే దాని గురించి చర్చించడం మానేశారు వీళ్ళు. దాని తర్వాత శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఫారెస్ట్ అధికారులను, ఎంప్లాయీస్ని తీసుకెళ్లి కొట్టుకుంటూ రాత్రి అంతా ఎంజాయ్ చేశాడు, తాగి తందనాలాడి. చూశారు ఏం చేశారు, బుడ్డ రాజశేఖర్ రెడ్డిని A2గా పెట్టి, A1గా జనసేన అతన్ని పెట్టి బెయిలబుల్ సెక్షన్స్ కింద ఏదో నామకే వాస్తా కేసు. ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను అరాచకాలనే మీరు అయ్యో కుయ్యో మొర్రో అని చెప్పేసి చేసిన వాళ్ళే ఈ రోజు మీ ఎమ్మెల్యేలే డైరెక్ట్ గా ఇంకా శవాల డోల్ డెలివరీ ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా చేసేస్తారు. అంతవరకు చంద్రబాబు నాయుడులో చలనం ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి అంటే భయం, చంద్రబాబు నాయుడుకు వైసీపీ పార్టీ అంటే భయం. ఎందుకో నేను చెప్తాను. వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయి. వీళ్ళ మీద కఠినమైన చర్యలు పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేయిస్తే
ఉప ఎన్నిక వస్తాయి. వస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ గెలిచింది అనుకోండి, కర్మ గాలి వైసీపీ పార్టీకి ఎక్కడలేని జీవం వచ్చేస్తుంది, 1000 టన్నుల బలం వస్తుంది. అందుకు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేక జనం మనం దాని గురించి మాట్లాడకుండా పోతే మర్చిపోతారులే అనే ఉద్దేశంతో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేడు. వాళ్ళని ఏదో తిట్టినట్టు, వాళ్ళని ఏదో కొట్టినట్టు గదిలో వేసి ఆయన చెప్పుకునే ప్రధాన మీడియా ఛానళ్లు, టీవీలు ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు ఆగ్రహం, ఎన్ని సంవత్సరాల ఆగ్రహం వ్యక్తం చేస్తావా చంద్రబాబు నాయుడు? లాస్ట్ వార్నింగ్, స్ట్రాంగ్ వార్నింగ్ లా నువ్వు ఇచ్చేది. నువ్వు ఏదైనా వాళ్ళ మీద చర్యలు తీసుకొని అది గుణపాఠంగా మిగతా ఎమ్మెల్యేలకు ఉండేలా చూడాల్సింది పోయి నువ్వు వార్నింగులు. ఆ ఎమ్మెల్యే చంద్రబాబు పిలిపించాడు, గజగజ వణికిపోయాడు ఎమ్మెల్యే అని పత్రికల్లో రాస్తారు తప్పితే అవన్నీ ఉత్తమ మాటలు. జనాన్ని మళ్ళీ వీళ్ళు మోసం చేశారు అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. ఇంకొక విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల గురించి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. ఇది 100%. వీళ్ళు చేసే చేష్టలు, జగన్మోహన్ రెడ్డిని ఏదైతే బూచిగా చూపించేసి నా భార్యనన్నారు, నా తల్లినన్నారు అని చెప్పేసి వీళ్ళు మీడియా ముందు ఏడుపులు పెడబొబ్బులు పెట్టి నా తల్లినన్నారు అని చెప్పేసి ఏదైతే చేశారో, ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ తల్లి కాదా? మీ తల్లినంటేనే మాత్రం మీకంత బాధ కలిగిందే. ఈరోజు మీ ఎమ్మెల్యే, మీ టీడీపీ ఎమ్మెల్యే, మీరు టికెట్ ఇచ్చిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అనరాని మాట అంటే అది తప్పని కూడా చెప్పలేని స్థితిలో టీడీపీ పార్టీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు. కనీసం ఒక్క ఎమ్మెల్యే రెస్పాండ్ అవ్వలేదు, ఎవరు రెస్పాండ్ కాలేదు. అంటే జనం అంటే పిచ్చోళ్ళు అనుకుంటారు, మాకు ఓట్లు వేసేశారు, వీళ్ళ కర్మ, మనం దాని గురించి ఏది చర్చించాల్సింది అనే రీతిలో వీళ్ళు ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, మనోజ్, టీడీపీ పార్టీలో లుకలుకలు కూడా మొదలయ్యాయి. ఏమిటంటే, 1.5 సంవత్సరం వీళ్ళు చూశారు టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కూటమిలో వీళ్ళ పరిపాలన ఏ విధంగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారని. కానీ చంద్రబాబు నాయుడు గారు డమ్మీ అని తెలిసిపోతోంది. ఇక్కడ సీఎం నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక బొమ్మలా తయారై ఉన్నారు. ఇప్పుడు ఆ బొమ్మను ఆడించేది, రాష్ట్రాన్ని పాలించేది నారా లోకేష్ అనేది జనానికి అర్థమైంది. ఇప్పుడు టీడీపీ పార్టీలో ఏమనుకుంటున్నారంటే, నారా లోకేష్ టీం వేరు, టీడీపీ పార్టీ వేరు అనే చర్చ మొదలైంది. అంటే నారా లోకేష్ టీం అంటే అది ప్రీమియర్ మెంబర్స్, టీడీపీలో ఉన్న నాయకులు అంటే కనుక వాళ్ళు 3rd క్లాస్ మెంబర్స్ లా తయారైన బేసిక్ టీం. అట్లా అనుకుంటున్నారు. మనం నారా లోకేష్ టీంలో లేము అంటే మనం ఎదవలము, పనికిరానోళ్ళము అనే ఫీలింగ్ లో ఈ టీడీపీ పార్టీలో ఉన్న నాయకులు వచ్చేసారు. సార్, మీరన్న పాయింట్లోనే కూటమి ఎప్పుడైతే ఏర్పాటైందో ఆ టైంలో పవన్ కళ్యాణ్ అంటే మంచి ఇమేజ్ ఉంది, అసలు నేషనల్ లెవెల్లో ఒక ప్రొజెక్షన్ గట్టిగా ఉండేది. ఇప్పుడు అది మసకబారుతుందా అంటే చాలా మంది జన సైనికులు ఓకే చెప్తున్న పరిస్థితి. 100%. రీసెంట్ గా నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళడం కావచ్చు, కొన్ని పరిశ్రమల గురించి కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాల గురించి, పెండింగ్ ప్రాజెక్టుల గురించి కావచ్చు, వీటన్నిటి మాట్లాడిన తీరు కావచ్చు, కేంద్ర మంత్రులతో సేమ్ సిబిఎన్ లాగే లోకేష్ కూడా ఉన్నారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈ అంటే నెంబర్ 2గా చెప్పుకునే వ్యవస్థ పోయింది గత 1 year కంటే. ఎస్, ఇక్కడ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ దారుణంగా పడిపోతా ఉంది. అట్లాగే కాపు సామాజిక వర్గంలో కూడా పవన్ కళ్యాణ్ అన్నా, జనసేన పార్టీ అన్నా కూడా వ్యతిరేకత మొదలైంది. అసలు వాళ్ళని పట్టించుకోవడం లేదు. మొన్న సాలిడ్ గా 100% పవన్ కళ్యాణ్ కోసం కూటమికి ఓట్లేశారు కాపులంతా. ఆ కాపు సామాజిక వర్గాన్ని కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోవటం లేదు. అట్లాగే జనసేన కార్యకర్తలను కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదని జనసేన కార్యకర్తలే అంటారు. జనసేన పార్టీలో అధికార ప్రతినిధులు కూడా ఇంతవరకు ఆయన కలిసింది లేదు. ఆయన లోకంలో ఆయన ఉన్నాడు.
నాకు ప్రజలే ముఖ్యము, నాకేం అవసరం లేదు అనే దృష్టితో ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇంకొకటి, నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారని, అదంతా ఒక ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్. అది అతను ఒక ఐటీ విద్యాశాఖ మంత్రి మాత్రమే, అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న మంత్రుల్లో ఒక మంత్రి అంతే. అతన్ని ఆ విధంగా ప్రొజెక్షన్ చేసి ఢిల్లీకి పంపించి వాళ్ళ అపాయింట్మెంట్లు ఫిక్స్ చేసి, ఇదంతా ప్రీ ప్లాన్డ్ ప్రమోషనల్ ఈవెంట్. అది ఆ ప్రమోషనల్ ఈవెంట్ అతన్ని ఇంకా భవిష్యత్తు టీడీపీ నాయకుడు, ఈ రాష్ట్రానికి ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అన్నట్లుగా ఆ ప్రోగ్రామ్ ను సెటప్ చేసి, ఆ ప్రోగ్రామ్ ను కవరేజ్ అంతా ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో ప్రముఖంగా ఫోటోలతో ప్రచురించి, ముఖ్యమంత్రి ఏవైతే చర్చించాల్సిన అంశాలు, ముఖ్యమంత్రి ఎవరైతే కలవాల్సిన వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరితో నారా లోకేష్ గారు కలిశారు ఒక మంత్రిగా. అది అందరు మంత్రులను పంపించగలుగుతారా? అట్లా మిగతా మంత్రులు పంపించగలుగుతారా? అసలు మంత్రులతో ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సీఎం లేకపోతే ఎవరు వెళ్ళాలి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా ప్రయారిటీలో ఉంటుంది. అట్లా నారా లోకేష్ మినిస్ట్రీ కూడా 4వ 5వ ప్రయారిటీ మినిస్ట్రీ. అది నేరుగా అట్లా పోయి కలవకూడదు. వేరే ఎమ్మెల్యే, వేరే మంత్రులు పోయి అట్లా పంపిస్తారా? మీరు సెంట్రల్ లో పోయి మాట్లాడరప్పండి అని పంపించరు. మీ ప్రమోషన్ కోసం మీరు ఒక నాయకుడుగా, గొప్ప నాయకుడా, భవిష్యత్ నాయకుడుగా మిమ్మల్ని ప్రొజెక్షన్ చేసుకోవడానికి ఆ సెటప్ అంతా చేసి, అందరితో మీటింగ్స్ ఏర్పాటు చేసి, ఫోటోలు తీసి, ఏ ఏ అంశాల మీద చర్చించాడు నారా లోకేష్ అని చిన్న చిన్న రైటప్స్ రాసి ప్రముఖ దినపత్రికల్లో ప్రమోషనల్ గా చేశారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు, దాష్టీకాలు, వీటన్నిటి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో చర్చ మొదలైంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేదు? ఆ రోజు జగన్ తీసుకోలేదని అంత ఇదిగా ప్రెస్ మీట్లు పెట్టి మీరు మాట్లాడారే, ఈ రోజు ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లినంటే ఒక్క మాట దాన్ని ఖండించలేదే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఆ విధంగా స్కిప్ అవుతున్నాడు చంద్రబాబు నాయుడు? కావాలని వీళ్ళే ఏమైనా అనిపించారా? నారా లోకేష్ ఏమైనా అనిపించాడా? వార్తు సినిమా ఆడకూడదని నియోజకవర్గం మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలకు ఏమైనా ఆదేశాలు ఇచ్చాడా? దాని అనుసారమే ఇక్కడ అనంతపురం ఎమ్మెల్యే వార్తు సినిమా మీద నోరు పారేసుకున్నాడా? సినిమా థియేటర్ కాల్ చేస్తామన్నారు, రీల్స్ కాల్ చేస్తామన్నారు జూనియర్ ఎన్టీఆర్. అంటే ఇది ఏదో ప్రీ ప్లాన్ గా నారా లోకేష్ చేయించాడేమో. ఎందుకు వీళ్ళు క్షమాపణ చెప్పమని, బహిరంగ క్షమాపణ చెప్పమని కోరుతున్నారు వాళ్ళు. ఆ క్షమాపణ కూడా చెప్పమని వీళ్ళు ఆ దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తికి చెప్పల. అంటే వీళ్ళే ఏదో అక్కడ చేయించారు అన్నట్టు. కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా గమనిస్తా ఉన్నారు. ఏదో ఒక రోజు ఒక ఈగోతో మొదలైన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగోడి ఆత్మాభిమానం అనే కాన్సెప్ట్ ఈగోతో ఎన్టీ రామారావు గారు క్రియేట్ చేశాడు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఒక మహిళని, ఒక నందమూరికి సంబంధించిన వ్యక్తిని అంత దారుణంగా మాట్లాడితే మీరు స్పందించలేదంటే, కనీసం ఈరోజు టీడీపీ పార్టీ పెట్టింది నందమూరి, నాట్ నారా. ఓకే, రేపు రోజుల్లో ఏమవుతుందంటే నారా టీడీపీ అని ఒకటి, నందమూరి టీడీపీ అని ఒకటి కూడా ఉంది. ఎందుకంటే ఆ నందమూరి లైసెన్స్ అనేది జూనియర్ ఎన్టీఆర్ కే చెందుతుంది, నారా లోకేష్ కు చెందదు. ఎందుకంటే ఇంటి పేరు నారా, వీళ్ళ ఇంటి పేరు నందమూరి. కాబట్టి నందమూరి టీడీపీ అని కూడా ఒకటి రాబోయే రోజుల్లో వచ్చిన ఆశ్చర్యపోవడం లేదు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ కి బీజేపీతో అత్యంత సత్సంబంధాలు బాగున్నాయి కేంద్ర అధిష్టానంతో. కాబట్టి ఏ రోజైనా కూడా బీజేపీ జూనియర్ ఎన్టీఆర్ అస్త్రాన్ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో, సౌత్ ఇండియాలో ప్రొజెక్ట్ చేస్తుందో మనం వెయిట్ చేయాలి. ఏదేమైనా కూడా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో మళ్ళీ వ్యతిరేకత వచ్చి మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా లేదు అనేది వచ్చేసారు. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేశారో చూసే ఇదే ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలకు ఎట్లా ఉందంటే నియోజకవర్గాలు, నేను ఇందాక చెప్పాను కదా, ఆ నియోజకవర్గ ధన మాన ప్రాణ
ప్రజల ఆస్తులన్నీ కూడా అది మా హక్కు 5 ఏళ్ళు అనుభవించడానికి అన్నట్లు నాకు ఇష్టం వచ్చినప్పుడు నాకు మానం కావాలనుకోండి ఒక రేపు, ప్రాణం కావాలనుకోండి ఒక మర్డరు, ఆస్తి కావాలనుకోండి నోటి, ఆ విధంగా మాకు హక్కులు ఉన్నాయి దీని మీద అనే భావనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాలను ఇంక ఎలక్షన్స్ కూడా తీసేసి లీజుకి ఇచ్చేస్తారు నీకు 5 ఏళ్లకు ఈ రాజకీయ పార్టీలు. నువ్వు డబ్బిస్తే ఈ నియోజకవర్గం నువ్వేమైనా చేసుకో అనే స్థాయికి వస్తుంది. లేదా ఇదే నియోజకవర్గాలను వేలం పాట పాడినా కూడా ఆశ్చర్యపోనవసరంలే. ఎందుకంటే ధనమాన ప్రాణాలు అనుభవించవచ్చు కదా 5 సంవత్సరాల పాటు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు చేసేది అదే కదా. ప్రతి ఎమ్మెల్యే మీరు నియోజకవర్గాల నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించండి. చంద్రబాబు ఏం మీకు తెలియదా? మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మీకు తెలీదా? అన్ని తెలుసు వీళ్ళకు. ఏమి తెలియనట్టు యాక్షన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా నువ్వు కళ్ళు మూసుకొని చెప్పారు. పవన్ కళ్యాణ్ కళ్ళు మూసుకొని సనాతన ధర్మం గురించి ఆయన ఆలోచించుకుంటున్నాడు. ఆయన కూడా ప్రశ్నించే స్థితిలో లేడు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎవరో ఒక 3వ వ్యక్తి వచ్చి రక్షించడం తప్పితే మార్గం. కూటమి ప్రభుత్వం అలాగే ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంకొక రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రాజకీయ పార్టీ జూనియర్ ఎన్టీఆర్తో కావచ్చు, మీదైనా కావచ్చు, నాదైనా కావచ్చు. కాబట్టి కూటమిని, టీడీపీ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది, మొదలైంది. టీడీపీ పార్టీలోనే మొదలైంది ఫస్ట్. ఇప్పుడు అదే చర్చ ప్రజల్లో జరుగుతుంది. కాబట్టి ఎవడైతే ఏముంది, జగన్ అయినా ఇదే దోపిడీ ఉంటుంది, దందా ఉంటుంది ఎమ్మెల్యేలది. టీడీపీ అయినా ఇదే దందా, ఇదే దోపిడీ అని ప్రజలు కూడా అలవాటు పడి నీకైనా ఒకటి వేసినా ఓటు వేయాల్సిందే, దీనికైనా వేసిన ఓటు, ప్రత్యేకంగా ఏదో చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడనో అని అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఇంత ఇదిగా ప్రజల్ని మోసం చేస్తాడని ఊహించలే. ఉదాహరణ చెప్తా. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడా? ఎక్కడున్నాడు సజ్జల భార్గవ రెడ్డి? ఇప్పుడు బయట ఉన్నాడు. కుమ్మక్కైపోయారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంబంధించి రాధాకృష్ణ గారు ఒక ఆర్టికల్లో ఒకటి రాశారు. టీడీపీ పార్టీ అంత పిరికి పార్టీ ఏదీ లేదు, అధికారం పోతే భయం దానుకుంటారు, అధికారం వస్తే కుమ్మక్కైతారు అవతల పార్టీతో అని చెప్పేశాడు ఓపెన్ గా. ఇప్పుడు వీళ్ళు ఎంతమందితో కుమ్మక్కయ్యారు అది కూడా ఇంకా బయటపడాలి. ఇప్పుడు ఎన్ని కేసు ఇంకా వర్ష పెట్టి అరెస్టులు చేసుకుంటూ వస్తున్నారే కానీ ఈ మిగతా అరెస్టులు ఎందుకు కావడంలే? కుమ్మక్కయ్యారేమో. ఇప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడే ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ వ్యతిరేకత స్టార్ట్ అయ్యి ప్రజలు జగన్ వద్దు, మాకు మీ కూటమి వద్దు. పవన్ కళ్యాణ్ ఏమో ఎక్కడున్నాడో తెలీదు, అసలు బీజేపీ ఉండదో లేదో మన స్టేట్ లో తెలియదు, దాన్ని పట్టించుకోరు మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వీళ్ళిద్దరూ సిండికేట్ అయిపోయినారు, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. రాజ్యంగా ఒక పక్క దోపిడీ జరిగిపోతా ఉంది. ప్రజలు ఎవరికి చెప్పుకుంటారు? ఇంక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలా? కాబట్టి 3వ పార్టీ ఎవరైనా వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రక్షిస్తుందేమో చూడాలి. ఇక్కడ ఈ ఇష్యూలో మొత్తము లోకేష్ టీం ఏదైతే ఆయన సెలెక్ట్ చేస్తున్నాడో ఆ టీంతోనే సమస్యలు. ఇప్పుడు అందుకే టీడీపీ పార్టీలో కూడా తేడా ఎందుకు వస్తుందంటే లోకేష్ టీం అంటే అది వేరు, టీడీపీ పార్టీ వేరు అన్నట్లు వచ్చేసింది. అంటే ఆ టీంలో మనం లేవంటే పనికిరాని ఎదవలం. మనము 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాము ఇక్కడ టీడీపీ పార్టీలో, మన బతుకు ఇది అని చెప్పేసి టీడీపీ కార్యకర్తల్లో, నాయకుల్లో చర్చ కనపడుతుంది. ఇప్పుడు లోకేష్ టీం, నారా లోకేష్ టీం స్టేట్ రక్షిస్తుందా, టీడీపీ పార్టీ రక్షిస్తుందా? వేచి చూడాలి మనం. రాబోయే రోజుల్లో ఇదే కానీ కొనసాగితే చంద్రబాబు నాయుడు గారు నమ్మకం కోల్పోతున్నారు. దేశంలో అతి భయస్థుడైన పొలిటీషియన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాల్లో ఎలా సక్సెస్ అయితే వచ్చాడో కానీ అంత భయస్థుడు.
ఒక ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకునే దానికి తప్పించుకొని తిరుగుతుంటాడు. ఇప్పుడే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తే రేపు ఏదో ఒక ఎమ్మెల్యే ఒక మర్డర్ చేసుకొని బాడీని మీ పార్టీ ఆఫీస్ కాడికి, సెక్రటరియట్కు, లేకపోతే మీ ఇంటికాడికి ఉండవల్లికి తీసుకొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎమ్మెల్యేని కంట్రోల్ చేయకపోతే ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది. మీరు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయక మీరు కంట్రోల్ చేయలేరనిపిస్తుంది. ఎందుకంటే 7 ఎమ్మెల్యేలు ఒక్కరి మీద యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో తప్పు చేసిన వాళ్ళని కూడా మీరు తప్పిస్తున్నారంటే సెక్షన్లు మార్చి, ఎంత దుర్మార్గం ఇది. గమనిస్తున్నారు వీళ్ళు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. బుడ్డా రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి రాత్రంతా తాగి వాళ్ళను తిప్పి రౌండ్లు వేసి కొట్టాడంటే అడవిలో ఫారెస్ట్ ఆఫీసర్లను, వాళ్ళకు మీరు సెక్షన్లు మార్పిచ్చేసి A2గా పెడతారు, అతన్ని A1గా పెట్టాల్సిన వ్యక్తిని. ఎంత దుర్మార్గం ఇది, మోసమే కదా. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వెంటాడి వేటాడుతుంటే ఆ రోజుల్లో 5 years బ్యాక్ 1.5 year ఎవరే కానీ అండర్ గ్రౌండ్ నుంచి బయటికి రాలా రోడ్ల మీదకి పోరాటాలకి. తర్వాత మెల్లిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, ఆ విలేకరులు వాళ్ళు ఉండబట్టి వీళ్ళు రోడ్ల మీదకి రాగలిగారు. రోడ్ల మీదకి వచ్చిన తర్వాత మెల్లిగా పోరాటాలు చేసుకుంటూ ఫైట్ చేసుకుంటూ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఏ విధంగా వేధిస్తున్నది, వెంటాడుతున్నది ప్రజలు చూసిన తర్వాత వీళ్ళంతా కష్టపడి ఆ రిపోర్టర్లు, ఈ ఛానల్స్ అన్ని, పేపర్లన్నీ మీ జగన్మోహన్ రెడ్డి చేసేటి రాయడం వల్ల ప్రజల్లో చర్చ వచ్చి అయ్యో పాపము అని చెప్పి మీకంతా ఓట్లేసి గెలిపించారు. ఈరోజు మీడియా మీద యుద్ధం అంటారు, టీవీ ఛానళ్ళ కనెక్షన్లు పెరికేస్తారు, ఎంఎస్ఓలకు బెదిరిస్తారు. ఇదా చేయాల్సింది నారా లోకేష్ గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు కాబట్టి ఆ రోజు మీరంతా ఖండించారు. ఈ రోజు మీరు చేసేది ఏంది? మీకు నచ్చని ఛానల్ ఉంటే కనుక కనెక్షన్లు బెరికిచ్చేస్తారు, ఎంఎస్ఓలను బెదిరిస్తారు. అదే అందులో చంపడానికి జగన్మోహన్ రెడ్డి ఉంటుందని మిమ్మల్ని తెచ్చుకోవడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఉండే సరిపోవు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కు ఈ గవర్నమెంట్ కు పెద్ద తేడా ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాడు. వీళ్ళు ఒక సంవత్సరం వరకు బాగున్నారు, ఏదో చేస్తున్నట్టు యాక్షన్ చేశారు. ఇప్పుడు వీళ్ళ ఒరిజినాలిటీ బయటపడుతుంది, వీళ్ళ ముసుగు తొలగింది. ఇప్పుడున్న లిస్ట్ లో ఉన్న వాళ్ళంతా కూడా లోకేష్ టీమ్ వాళ్ళే ఉంటారు, అంత మాక్సిమం ఈ ఎమ్మెల్యేలో. కాబట్టి నారా లోకేష్ అనే వ్యక్తి తన టీం కోసం సెలెక్ట్ చేసుకున్న సెలక్షనే రాంగ్ సెలక్షన్. ఈ నారా లోకేష్ టీం సెలక్షన్ లోనే నారా లోకేష్ ఫెయిల్ అయ్యాడు ఆయన. ఈయన టీడీపీ పార్టీకి భవిష్యత్తు అధ్యక్షుడిగా, భవిష్యత్తు సీఎం ఆస్పిరెంట్ గా ఏ విధంగా సక్సెస్ ఇస్తాడో మనం కొద్ది రోజులు ఆగితే గానీ మనం చెప్పలేము. మనం థ్యాంక్ యూ లలిత్ గారు. సో ఇది లలిత్ కుమార్ అనాలిసిస్. ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏం చేస్తుందో కళ్ళకు కట్టినట్టు చెప్పారు. సో ఆయన మాటలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.